శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈ రోజున అర్చన అనే విషయం గురించి తెలుసుకుందాం. అర్చన అంటే అభీష్ట ఫలాలను ఇచ్చేది అని అర్థం. అర్చన వలన దేవతలు తొందరగా సంతోషించి ఫలితాలను ఇస్తారు. చతుర్విధ ఫల పురుషార్థాలని ఇచ్చేటువంటి వారు దేవతలకి అర్చన చేస్తే ఎంతో తృప్తి. ఈ అర్చనలు కూడా చాలా రకాలు ఉన్నాయి. దేవీ దేవతలకి వారికి ఇష్టమైనటువంటి పుష్పాలతోనూ ఫలాలతోనూ దళాలతోనూ అర్చన చేస్తే ఆ కామ్యాలు నెరవేరుతాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఈశ్వరుడికి తుమ్మి పూలతో అర్చన చాలా ప్రీతికరం. అమ్మవారికి కమలాలతో పూజ అత్యంత ప్రీతికరం. ఇట్లాగా ఒక్కొక్క దేవి దేవతలకి ఒక్కొక్క రకమైనటువంటి పత్తిని చెప్పారు. ఈ అర్చన చేయటం వలన తొందరగా, ఉదాహరణకి గరికతో కనుక మహాగణపతికి పూజ చేసినట్టయితే వారి యొక్క ఈప్సితార్థాలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రవచనం. మనకి ప్రతి గణపతి నవరాత్రుల్లోనూ కూడా అందరూ చేస్తూ ఉంటారు ఈ అర్చన. అయితే అయ్యా, పూజకి అర్చనకి తేడా ఏమిటండి అంటే, పూజ వేరు, అర్చన వేరు. మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే వారు అక్కడ అయ్యా మాకు అష్టోత్తర శతనామ అర్చన చేయండి, లేదా సహస్రనామ అర్చన చేయండి అని ఇట్లా అర్చన అని చెబుతారు. అక్కడ ముందుగానే ఆ దేవీ దేవతలకి, ఆ విగ్రహాలకి వారు సమయానుకూలంగా ఆ దేవాలయంకు ఉన్నటువంటి ఆగమశాస్త్రాలను అనుసరించి వారు పూజాధికారాన్ని కూడా నిర్వర్తించేస్తారు. ఆ తరువాత భక్తులు ఎవరెవరైతే వస్తారో వారి యొక్క గోత్రనామాలు చెప్పి వారికి అష్టోత్తరమైతే అష్టోత్తరము, సహస్రం అర్చన చేస్తారు. అర్చన అంటే అది. పూజా విధానం అంటే మొదటి నుంచి చివరి దాకా చేసేటువంటిది, మహానివేదన దాకా చేసేటువంటిది. పూజకి అర్చనకి ఉన్నటువంటి తేడా ఇది. హరి ఓం తత్సత్.